25 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలుగుదేశం పార్టీ ఆశయాలు సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని, పార్టీ అధిష్టానం ఏ బాధ్యతలు ఇచ్చినా వాటిని నిర్వర్తించేందుకు ఎప్పుడూ ముందు ఉంటామని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం వలసపక్కల గ్రామంలో గల పిల్లి అనంతలక్ష్మి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు మాట్లాడుతూ టీడీపీ సాధికారత విభాగాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారని, దానిని కొన్ని మీడియాలు వక్రీకరించాయని, పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పనిచేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ పార్టీకి ఇచ్చినా మా నాయకుడి నమ్మకం మీద నాకు కూడా ఉన్న ప్రజలు కానీ నా భర్త అడుగుజాడలో నేను ఎప్పుడు కూడా ఉంటాను. మేమందరూ ఒకే మాట అనుకుని పార్టీ నెగ్గించడానికి మేమందరం కూడా సహకరిస్తాం. కానీ ఎప్పటి నుంచో ఉన్న బీసీలది ఈ సీటు సంప్ర కానించి నాయక్ గారి కానించి బీసీ సీట్ ఇది. ఈవేళ బీసీ సీటుని తీసుకొని పక్కన పెట్టి ఓసీలకి ఇస్తామంటే బీసీలు కూడా ఒప్పుకోవట్లేదు. కానీ మేము వాళ్ళందరినీ కూడా సరి చేసుకుంటున్నాం. మన నాయకుడు ఏం చెప్తారు చేద్దాం, కంగారు పడకుండా అందరూ కూడా ఉద్రేకంగా ఉన్నారు. ఎందుకంటే నా కుటుంబం బాగుండాలని కానీ, నా కుటుంబంకి ఆస్తులు సంపాదించాలి కానీ, నేను ఆస్తులు సంపాదించాలంటే కాకినాడ రూరల్ ఇస్ ద రిచెస్ట్ నియోజకవర్గం. ఇది కాకినాడ ఓల్డ్ తూర్పుగోదావరి జిల్లా. చూస్తూ ఉన్నారు, కొండలు తవ్వుకున్నారు, బ్యాంక్ కుంభకోణాలు ఉన్నాయి, పార్టీలు మారారు, రకరకాలు ఉన్నారు. అందరికీ టికెట్లు వచ్చాయి. ఒక బీసీ సామాజిక వర్గంలో ఉన్న సెట్టిబల్జీ కులస్తులకి, ఒక బీసీ సామాజికంగా ఉన్న ఒక క్రిస్టియన్ కమ్యూనిటీకి, లేకపోతే నాన్ కాప్ అన్న పిఠాపురం నియోజకవర్గానికి 3 పెట్టారు. ఇవాళ అలా వాళ్ళ ఇష్టం. అన్యాయం జరిగినా మేము నోరు మెదపం. నోరు మెదితే పార్టీ కాదు మాది. నోరు మరితే కార్యకర్తలం కాదు, రియాక్ట్ అయ్యే కార్యకర్తలం కాదు.